దేవుని సముఖంలో చాలా విలువైన కొన్ని విషయాలను గడిచిన దినాల నుంచి నేను మీకు ఆ, గుర్తు చేస్తూ వస్తున్నాను, లేకపోతే నేర్పిస్తూ వస్తున్నాను. చాలా విలువైన విషయాలు నేర్చుకోవడానికి దయచేసి ప్రయత్నించండి. నేను ఒకరోజు వర్షాకాలం జూన్ జూలై సమయంలో బయటకి మార్కెట్కి వెళ్తే అప్పటికే చక్కగా రోడ్డు మీద మంచి గడ్డి, పచ్చని గడ్డి మొలిసింది. కానీ చాలా పశువులు గడ్డి కాకుండా కాటన్ పేపర్లు, ప్లాస్టిక్ తినడం. నేను అక్కడ ఆగి బైక్ ఆపి చూస్తూ కొంచెంసేపు పరీక్షించాను. గడ్డి ఉంది కదా, పచ్చని గడ్డి ఉంది. గడ్డి లేనప్పుడు చాలా ఏం దొరకనప్పుడు పేపర్లు తింటున్నాయంటే అర్థం ఉంది. కానీ పచ్చని గడ్డి ఉంది, వర్షాకాలం వచ్చేసింది, పక్కనే గడ్డి ఉంది. కానీ ఆ ఆవు లేకపోతే ఆ పశువు అలా పడేసి ఉన్నటువంటి ఆ పేపర్లను, కాటన్ బాక్సులను తింటున్నాయి. నేను కొద్దిసేపు ఆలోచించి నాకు అర్థమైంది ఏంటంటే, దానికి గడ్డి మర్చిపోయింది, ఆ పేపర్లు తినడం అలవాటైంది. పేపర్లు తినడం, ఆ కాటన్ బాక్సులు తినడం, ఆ చెత్త తినడం అలవాటు అయిపోయేసరికి మంచి భోజనం అన్నది మర్చిపోయి. ఎందుకు ఈ విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నానంటే, ఈ తరం క్రైస్తవ ప్రపంచం కథలు వినడం అలవాటైంది. ఏం అలవాటైంది చెప్ప, నోరు తెలిసి గట్టి, ఏమి అలవాటైంది చెప్ప, గట్టిగా చెప్పి, ఏం అలవాటైంది? ఎందుకనంటే 2000 ఏండ్ల క్రితమే దైవజనుడైన పౌలు చెప్పాడు, కల్పన కథలకు వినే తరం వస్తుంది కనుక దైవజనుడా, ప్రజలు సత్యానికి చెవివ్వరు, వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకుంటారు, కల్పన కథలు వినే కాలం వస్తుంది అని చెప్పాడు. ఆయన చెప్పిన తరం ఏదో కాదు, మన తరమే. గడిచిన ఒక 10-15 సంవత్సరాల క్రితం పరిచర్యలు వేరు, ఉపదేశం వేరు. ఇప్పుడంతా కథలు చెప్పే కాలం, కథలు వినే కాలం వచ్చి. అందుకనే కథలు వినేటోడికి సారవంతమైన వాక్యం అర్థం కాదు. ఒక పశువు గడ్డి విడిచిపెట్టి పేపర్లకు అలవాటు పడ్డట్టుగా నీకు పేపర్ల రుచి అర్థమైతే ఉపదేశం యొక్క రుచి నీకు అర్థం కాదు. హల్లెలూయా. ఒకవేళ సారవంతమైన భోజనానికి అలవాటు పడ్డ ఒక వ్యక్తి పొరపాటున కథల వైపు తన మనసును తిప్పడు. హల్లెలూయా. అందుకనే కథలు చెప్పే, ఆ స్టోరీలు చెప్పే వాక్యాలకి వేలలో వ్యూస్ ఉంటాయి, వేలలో వ్యూస్ ఉంటాయి. ఉపదేశాన్ని చెప్పే ఒక దైవజనుడు చెప్పే వర్తమానాన్ని మీరు చూడండి, 100, 200, 500, 600. చాలా పర్యాయాలు మన దైవజనులు, ఆత్మీయ నాయకులు చెప్పే వర్తమానాలు కానీ, కొన్ని వర్తమానాలు నేను డౌట్ వచ్చి, నేను చెప్పింది ప్రజలకు అర్థం కావడం లేదా, లేకపోతే అసలు ఏంటి అని చెప్పి వర్తమానాలు కూడా అప్పుడప్పుడు చూస్తూ వ్యూస్ వింటే, బయట పనికి మాలిన చెత్త మాటలు వినే ప్రసంగాలకు వ్యూస్ ఎక్కువ ఉంటాయి. అంటే అర్థం ఏంటంటే, క్రైస్తవ ప్రపంచం ప్రజలు, యవనస్తులు, పెద్దలు అందరూ దేనికి అలవాటు పడ్డారు అని అంటే, కథలకు అలవాటు పడ్డ కాలం. ఒకవేళ నీకు కూడా కథలు అలవాటు పడితే, నేను మళ్ళీ చెప్తున్నాను, కథ కంచికి, నీవు నరకానికి. ఎందుకనంటే కథలన్నీ కంచికే పోతాయి. కథలు విన్నోడంతా విని తమాషగా జీవన విధానం చేసేవాడు రేపు నిత్యనాశనానికే వెళ్తాడు. కథ పరలోకానికి చేర్చదు. హల్లెలూయా. కథలు పరలోకానికి, కొంచెం వాయిస్ పెంచి, కథలు పరలోకానికి చేర్చగలిగితే నా ప్రభు పరలోకములో నుండి మానవుడిగా భూమి మీదకి దిగి వచ్చే అవసరం ఏమీ లేదు. ఆయన భయంకరమైన మండు టెండలో, ఆకాశానికి భూమికి మధ్యలో సిలువలో భయానకమైన త్యాగం చేసే అవసరతే లేదు. అపోస్తులు, ప్రవక్తలు తమ ప్రాణాలను బలియాగంగా పెట్టే అవసరం ఏమీ లేదు. కథలు చెప్పేవాడిని ఎవడు కొట్టాడు? కొడతాడు ఎవడన్నా? ఏం కొడతారంటే కొడతారు అంతే. ఏం కొడతారు చెప్పండి అమ్మ? కథ చెప్తే ఏం కొడతారు? అందరు కథ చెప్పకపోతే రాళ్ళతో కొడతారు. కథ చెప్పకుండా సత్యం చెప్పామనుకో, ఒక యోహాన్ లాగా
సర్ప సంతానమా, రాబోయే ఉగ్రతను ఎవడు మిమ్మల్ని బుద్ధి చెప్పాడు తప్పించుకోవడానికి? మొదట పాపాన్ని మాను, పరిశుద్ధతలోకి రా అని కఠినంగా చెప్పిన దైవజనుడైన యోహాన్ను చంపేశారు. స్టెఫెన్ను చంపేశారు. అపోస్తులను చంపారు. మీరు అప్పుడైనా ఆలోచించారా? నేను చాలా పర్యాయాలు నా ఒంటరి సమయంలో నేను ఆలోచిస్తాను. అనేక హతసాక్షులు ఆ రోజు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత తిరిగి లేచి సేవ అప్పగించబడిన ఆ కాలం మొదలుకొని స్టిల్ ఈ రోజు వరకు హతసాక్షులు ఎవరయ్యారో తెలుసా? కథలు చెప్పేవాడు కాలే. మహానగరాలలో సూటు కోట్లు వేసుకున్నవాడు ఎవడు హతసాక్షులు కాలే. హతసాక్షులు ఎవరయ్యాలో తెలుసా? సత్యాన్ని చేతబట్టుకొని భయంకరమైన క్రూరమైన ప్రజల మధ్యలో ఆ సత్యాన్ని బోధిస్తున్న సమయంలో సత్య సంబంధి అయిన ప్రతివాడికి శత్రువు అనబడుతున్న సాతాను శత్రువు అవుతాడు కనుక ఆ సత్యం చెప్పే వాడినే ప్రజలు, లోకం చంపేసి. హల్లెలూయా. కథలు చెప్పే వాడిని హక్కును చేర్చుకుంటారు, ఆదరిస్తారు. నా సంఘ బిడ్డలారా, ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, కథలు వినడానికి నువ్వెప్పుడు ఇష్టపడకు. నీకు ఎప్పుడైనా ఆన్లైన్లో ఎవడైనా కథలు చెప్తుంటే దాని వైపు నువ్వు మనసే పెట్టకు. ఆ చెత్త తిని రేపు పేపర్లన్నీ తిన్న తర్వాత అరగకుండా ఒక పశువు చచ్చిపోతాయి. అట్లాగే ఒక నిత్య నాశనానికి వెళ్తారు తప్ప వారి జీవన విధానం ఒక ఆత్మ సంబంధమైన పరిపక్వతలోనికి వారు కట్టుకోలేరు. అందుకనే ఉపదేశాన్ని, దైవ నియమాన్ని, దైవికమైన పద్ధతులను, వాక్యాన్ని కోసం పరితపించగలిగే దేవుని బిడ్డలంగా మనం మారాలి. హల్లెలూయా. ఈ భూమి మీద బ్రతికినంత కాలం ఒకవేళ నీ స్థాయి ఒక సాధారణమైన కుటుంబం కావచ్చు, నష్టమేమి లేదు. లాజరు కింద పడ్డ రొట్టెలను తినడానికే ఎదురు చూశాడు. ఒకవేళ రాషన్ బియ్యమో లేకపోతే అంతంత మాత్రము కలిగిన జీవన విధానం ఉంటే పెద్ద నష్టమేమి లేదు. మనం తినే భోజనం శరీర సంబంధమైనది క్వాలిటీగా లేకపోయినా పర్వాలేదు. ఆత్మ సంబంధమైన భోజనం మాత్రం క్వాలిటీగానే ఉండాలి. హల్లెలూయా. ఎందుకంటే ఏం తిన్నా ఈ శరీరం ఒకరోజు మట్టికి మన్ను కావాల్సిందే. కానీ ఆత్మ రేపు నిత్య జీవనంలోకి వెళ్ళే ఈ ఆత్మకి ఒక ప్రతిష్టమైన కల్పన, కథలేని, దేవుని బిడ్డలారా, వంచన లేని, దుర్బోధలు లేని ఒక సత్యమైన బోధను విని నా ఆత్మీయతను జాగ్రత్తగా కట్టుకొని దినదినము బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగ పురుషుడు మాత్రం నూతనమైన బలముతో నింపబడినమై రేపు నిత్య రాజ్యంలో మనం నిలబడాలి. హల్లెలూయా. శబ్దం గట్టిగా హల్లెలూయా. దాని కొరకే దయచేసి మీరు తప్పించండి. నేను అలాగే విశ్వాసం మొదటి నుంచి ప్రారంభించాను, నేటికి అలాగే ఆశతో ఉంటాను. కనుక దేవుని సముఖంలో అలాగున మనం ఆశతో బ్రతుకుటకు ప్రభు కృప దయచేయను గాక. చాలా విలువైన విషయాలను నేను మీకు గుర్తు చేస్తూ వస్తున్నాను. ఎస్తేర్ అనే ఒక మహారాణిగా ఉన్నటువంటి ఆవిడ అహష్వేరోసు సామ్రాజ్యానికి మహారాణిగా ఎలా మారిందో, రేపు సర్వలోకానికి రాజైనటువంటి మన ప్రభువుకి భార్యగా, పెళ్లి కుమార్తెగా రేపు సింహాసనంలో కూర్చునే సంఘం ఎలా సిద్ధపడుతుందో నేను మీకు కంపేర్ చేస్తూ చెప్తూ వస్తున్నాను. నా వైపు చూడండి, జాగ్రత్తగా వినండి. ఒకటి, ఎస్తేర్తో పాటు కోట్లాది లక్షలాది మంది కన్యకలు షూషాను కోటకు వచ్చినట్లుగా, షూషాను కోట అంటే దేవుని సంఘం అని చెప్పాను. అక్కడ కన్యకలు సమకూర్చబడ్డారు. కన్యక అంటే దేవుని సంఘానికి గుర్తు అని చెప్పాను. ఎస్తేర్ కన్యక ఆ షూషాను కోటకు వచ్చింది. మనము దేవుని మందిరంలోకి వచ్చాము. మనమే కాదు, ప్రపంచంలో కోట్ల మంది దేవుని మందిరాల్లో, సంఘాల్లో చాలామంది అవుతున్నారు. కానీ ఎస్తేరు ప్రత్యేకంగా ఎలా బ్రతికిందో నీవు నేను అలా ప్రత్యేకంగా బ్రతికితేనే రేపు ప్రభురాకడలో మనం నిలబడతాం. జాగ్రత్తగా వినండి. లోకంలో ఏ ఉద్యోగమైనా, ఏ ఉన్నత స్థితిలోనైనా నిలబడాలంటే దానికి చాలా ఇంటర్వ్యూస్ ఉంటాయి, దానికి చాలా పరీక్షలు ఉంటాయి. అలా నిలబడిన వాడే జయం పొందుకుంటాడు తప్ప ఎవరిని పడితే వాడిని ఎక్కడ సెలెక్ట్ చేసుకోరు. ఇప్పుడు దేవుని వాక్యం చెప్తుంది, ఎస్తేర్ ఏ విధంగా కన్యకో సంఘము కూడా లోక మాలిన్యం అంటకుండా
ఒక పవిత్రత కలిగిన కన్యక అనుభవాల్లో ఎదగాలి అని చెప్పాను. రెండవదిగా ఎస్తేరు, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో ఎస్తేర్ అతి శ్రేష్టమైన అంతఃపురములో ఉంది అని చెప్పాను. అతి శ్రేష్టమైన అంతఃపురం అంటే కామన్, ఒక సాధారణమైన నామకార్థమైన సంఘం కాకుండా ఒక శ్రేష్టమైన ఆది అపోస్తుల పునాదులు వేయబడే ఒక శ్రేష్టమైన సంఘములో ఒక విశ్వాసిగా మనం నిలబడడానికి ఇష్టపడాలి. షూషాను కోటలో అనేక అంతఃపురాలు ఉన్నాయి, కానీ ఎస్తేరు ఉన్న అంతఃపురం బైబిల్ చెప్తుంది అతి శ్రేష్టమైన అంతఃపురం. సంఘాలు వేరు, అతి శ్రేష్టమైన సంఘం వేరు. ఏంటి అతి శ్రేష్టమైన సంఘంలో ఏ రకమైన అనుభవాలు ఉంటాయో నేను మీకు చెప్పాను. ఆ అతి శ్రేష్టమైన అంతఃపురానికి రాజగృహములో నుండే భోజనం ఎస్తేరు గృహానికి సప్లై అవుతుంది అని చెప్పాను. అందులో 3 రకాల భోజనాలు చెప్పాను. విశ్వాసముతో పొందే ఆశీర్వాదాలు చెప్పాను. 2, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో అపోస్తుల ఉపదేశం, కాల్చబడిన రొట్టె, ఏలియాకు ఇచ్చినటువంటి ఆహారం, ఆ బలముతోనే దేవుడు సన్నిధానంలో దైవజనుడు హోరేబు కొండ ఎక్కినట్టుగా ఆ వాక్య బలముతోనే రేపు సియోను శిఖరములో సంఘం నిలబడతాది. కనుక ఆత్మ సంబంధమైన ఆహారం అని. 3వది ప్రభు సంస్కార భోజనం అని చెప్పాను. 3 ఎస్తేర్ పెంచబడిన కన్యక అని చెప్పాను గడిచిన వారం. సంఘం అనేది పెంచబడిన అనుభవాల్లో ఉండాలి. నాయకుల ద్వారా, సేవకుల ద్వారా ఒక విశ్వాసి, ఒక సంఘం పెంచబడి క్రమశిక్షణలో నడిపించబడిందై ఉండాలి తప్ప గాలికి తిరిగినట్టుగా ఎవడు నీకు లీడ్ చేయకుండా, పెంచబడకుండా ఉండే వ్యక్తిగా ఒక మనిషి ఉండకూడదు. మొర్దెకై చేత ఎస్తేర్ పెంచబడింది. అలాగే ఒక సంఘం దైవజనుడి చేత పెంచబడాలి. మంచి చెడు నేర్పుతూ ఏ విధంగా పెంచబడాలో నేను మీకు చాలా అనుభవాలు గడిచిన వారంలో మీకు చెప్పాను. అందుకనే షూలమ్మతి గురించి బైబిల్ చెప్తుంది, నేను ఉద్యానవనములో పెంచబడిన దానను అని చెప్పింది. అంటే సంఘం పెంచబడిందై ఉండాలి తప్ప ఎక్కడో అడవిలో పెరిగినటువంటి మొక్కగా ఉండడానికి లేఖనం ఒప్పుకోలేదు. హల్లెలూయా. ఈరోజు 4వ అనుభవాన్ని నేను మీ ముందు పెడుతున్నాను. ఎస్తేరు పుస్తకం 2వ అధ్యాయం. ఎస్తేరు పుస్తకం త్వరగా చదవండి. 2వ అధ్యాయము 8వ వాక్యాన్ని ఒకసారి మనం చదువుదాం. ఎస్తేరు పుస్తకము 2వ అధ్యాయం 8వ వాక్యం. రాజాజ్ఞయు అతని నిర్ణయమును 2వ అధ్యాయం 8 ప్రచురము చేయబడి అనేకమైన కన్యకలు షూషాను కోటకు పోగు చేయబడి హేగే అనబడుతున్న ఒక వ్యక్తి వశమునకు అప్పగించబడగా ఎస్తేరును రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాపుదల కాసే హేగే వశమునకు అప్పగించబడెను. హల్లెలూయా. చేదమొసలు చేతులతో హుషారుగా హల్లెలూయా. ఇప్పుడు నా వైపు చూడండి, జాగ్రత్తగా ఆలోచించండి. షూషాను కోటలోకి అనేక కన్యకలు వచ్చారు. షూషాను కోట అంటే సంఘం. కోట్ల మంది దేవుని మందిరాలలో చేర్చబడ్డారు. ఇప్పుడు ఎత్తబడే గుంపుకు సూచనగా ఉన్న ఈ ఎస్తేరు కూడా షూషాను కోటకు వచ్చింది. అక్కడ ఒక వ్యక్తిని ప్రత్యేకంగా పరిశుద్ధ గ్రంథం గుర్తు చేస్తుంది. అతని పేరు హేగే. చెప్పండి, ఏం పేరు? చెప్పండి సరే, మీరు ఏం పేరు? హేగే. అతను ఎవరు అని అంటే అక్కడ రాస్తుంది, రాజ నగరమునకు కావలి. ఇంకొంచెం పైన ఎస్తేరు రాజు యొక్క నగరమునకు తేబడి స్త్రీలను కాయు హేగే వశమునకు అప్పగించబడెను. హల్లెలూయా. ఇప్పుడు స్త్రీలందరినీ దావైపు చూడండి దయచేసి. ఆ షూషాను కోటలో ఉన్న కన్యకలందరినీ నడిపించే ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు హేగే. చెప్పండి, ఏం పేరు? హేగే.
ఆయనే రాజనగరంలో అనగా షూషాను కోటకు వచ్చిన ప్రతి కన్యకను నడిపిస్తాడు. వాళ్ళ గురించి వాళ్ళ జాగ్రత్త వహించి వాళ్ళకేం కావాలి, వాళ్ళని ఎలా నడిపించాలి అని చెప్పి వాళ్ళందరి మీద అధికారిగా మహిమ కలిగిన ఆ యొక్క రాజుకు సూచనగా ఉన్న అహష్వేరోసు హేగే బాధ్యతలను అప్పగించాడు. పరిశుద్ధ గ్రంథం మనకు చెప్తుంది, హేగే ఆయన ఒక నపుంసకుడు. చెప్పండి, ఎవరు? నపుంసకుడు. హేగే అనబడుతున్న వాడు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది నపుంసకుడు. నపుంసకుడు అంటే అర్థం ఏంటంటే ఆడ మగ స్వభావాలు లేనివాడు. ఇంకా బైబిల్ పరిభాషలో చెప్పాలంటే శరీరం లేనివాడు అని అర్థం. అంటే శరీర వాంఛ, శరీర ఇచ్ఛ, శరీర స్వభావం లేనివాడు. హల్లెలూయా, చవాలు గట్టిగా హల్లెలూయా. అతని గురించి బైబిల్ చెప్తుంది, ఆయనే ఆ షూషాను కోటలో ఉన్న స్త్రీలందరినీ కాస్తాడు. స్త్రీ కన్యక అని అంటే సంఘం అని చెప్పాను మీకు. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది శరీరము లేనివాడు అని అంటే బైబిల్ చెప్తుంది ఆయనే పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఆత్మదేవుడు అంటే శరీరం లేనివాడు, ఆత్మదేవుడు. పరిశుద్ధాత్మ దేవుడు దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, దేవుని బిడ్డలారా, దేవుని సంఘం అంటే భూమి మీద ప్రపంచంలో దేవుడు కొరకు సిద్ధపరచబడుతున్న యేసు రక్తంలో రక్షించబడిన తన ప్రజలందరినీ దేవాది దేవుడే ఒక వ్యక్తికి చేతికి అప్పగించాడు. ఆయన పేరే ఆత్మదేవుడు. హల్లెలూయా. అందుకే ప్రభు అంటాడు, నేను వెళ్తున్నాను, నేను వెళ్ళి ఆదరణకర్త అనబడుతున్న పరిశుద్ధాత్మను నేను మీ మీదకి పంపిస్తాను. ఆయన మీతో సదాకాలం ఉంటాడు. అంటే ఇప్పుడు సంఘముతో ఉన్నది ఎవరు? పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఎవరు? చెప్పండి, నోరు తెరిచి, ఎవరు? పరిశుద్ధాత్మ దేవుని చేతికి సర్వశక్తి కలిగిన రాజైనటువంటి నా దేవుడు సంఘాన్ని అప్పగించాడు. స్త్రీలను కాయు హేగే అని ఉంది. అంటే పరిశుద్ధ వాక్యం మనకేం చెప్తుందంటే ఒక సంఘాన్ని ఎవరయ్యా కాపుదల కాసేది, ఎవరయ్యా నడిపించేది అని అంటే పరిశుద్ధాత్ముడు. చెప్పండి, ఎవరు? ఇప్పుడు వాక్యం చెప్తుంది ఆ పరిశుద్ధాత్మ దేవునికట హేగే వశమునకు ఎస్తేరు కూడా హ్యాండ్ ఓవర్ అయిపోయింది. ఎస్తేరు కూడా పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్న హేగే వశమున చేయబడిపోయింది. ఆయనకు పూర్తిగా ఎస్తేర్ అప్పగించుకుంది. ఎస్తేర్ ఎలా అప్పగించుకుంది అని అంటే 2వ అధ్యాయం 15వ వాక్యం చదవండి ఒకసారి. అదే ఎస్తేర్ పుస్తకం 2వ అధ్యాయం 15వ వాక్యం. మొర్దెకై కుమార్తెగా స్వీకరించుకొనిన ఇదిగో అహష్వేరోసు రాజైన వ్యక్తి దగ్గరికి వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హేగే నిర్ణయము చేసిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. హల్లెలూయా. చదముషారుగా హల్లెలూయా, హల్లెలూయా. ఈ నపుంసకులు వేరు. వీరందరూ ఎవరు అని అంటే మహిమ కలిగిన దేవుని సన్నిధానంలో ఇదిగో ఒక పెళ్లి కుమార్తెను సిద్ధము చేయడానికి హేగే అనబడుతున్నటువంటి ఒక నపుంసకుడికి రాజు అధికారం ఇచ్చాడు. ఇప్పుడు రాజు యొద్దకు వెళ్ళడానికి ఎస్తేరు వంతు వచ్చింది. ఎస్తేరు వంతు రాగానే ఆ హేగే ఎస్తేరు దగ్గరికి వచ్చి అంటాడు, అమ్మా నేను నిన్ను ఏ విధంగా సిద్ధం చేయాలి? హేగే అంటున్నాడు, నేను నిన్ను ఏ విధంగా అలంకరించాలి, నేను ఏ విధంగా అలంకరించాలి? కారణం నీవు రాజు అయినటువంటి అహష్వేరోసు దగ్గరికి వెళ్ళే కాలము దగ్గర పడింది. బాగా వినండి,
రాజుగారి యొద్ద నిలబడే కాలం దగ్గర పడింది. ఇప్పుడు నువ్వు అలంకరించుకోవాలి. ఇప్పుడు నువ్వేం కావాలి? అలంకరించుకోవాలి. ఎలా నిన్ను అలంకరించాలో చెప్పు అని చెప్పినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంటుంది, నీ ఇష్టానుసారంగా నీవు నన్ను అలంకరించు. నా సొంత అభిప్రాయాలు నాకేమీ లేవు. నా జీవన విధానం మీద నాకు వ్యక్తిత్వ భావజాలాలు ఏమీ లేవు. నన్ను నీవు ఏ విధంగా సిద్ధం చేయాలి అని అనుకుంటున్నావో, నన్ను నువ్వు ఏ విధంగా అలంకరించి రాజుగారి యొద్ద నిలబెట్టాలని నువ్వు ఆశపడుతున్నావో నన్ను అలా సిద్ధం చేయి అని. అప్పుడైతే ఎస్తేర్ హేగే వశమునకు అప్పగించుకుందో, హేగే తన ఆలోచనతో ఎస్తేర్ను సిద్ధం చేయడం ప్రారంభించాడు. హల్లెలూయా. ఎస్తేర్ ఎలా సిద్ధపరచబడుతుంది, ఎస్తేర్ ఏ విధంగా అలంకరించబడుతుంది అని అంటే, హేగే ఆలోచన ప్రకారం అలంకరించబడుతుంది. అందుకే ఎస్తేరు ఎప్పుడైతే రాజుగారి యొద్ద నిలబడిందో, రాజు యొక్క దయ ఎస్తేరు మీద కలిగినట్టుగా బైబిల్ చెప్తుంది. రాజు యొక్క మనస్సు అంటే రాజు అంగీకరించగలిగిన అలంకరణ సిద్ధపాటు సంఘాన్ని ఎవరు చేయగలరు అని అంటే, హేగే అని సూచనగా ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే మనలను ఆ విధంగా సిద్ధము చేయగలడు. హల్లెలూయా. అందుకనే సంఘం, దేవుని సంఘం, ఒక దైవజనుడైన నేనైనా, దేవుని సంఘ బిడలైన విశ్వాస బిడలైన మీరైనా ఎవరి చేత నడిపించబడాలి, ఎవరి చేత మనం సిద్ధపరచబడాలి, ఎవరి చిత్తానుసారంగా మనల్ని మనం అలంకరించుకోవాలంటే, ప్రభురాకడకు మనల్ని మనం సిద్ధం చేసుకోవాలి అని అంటే, మన ఆలోచనతో మన తలంపుతో కాకుండా ఎస్తేర్ హేగేకు తనను తాను అప్పగించుకున్నట్టుగా దేవుని సంఘము కూడా పరిశుద్ధాత్మ దేవునికి అప్పగించుకుంటే ఆయన మనలను దైవ నియమానుసారంగా నడిపిస్తాడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. బాగా వినండి దేవుని బిడ్డలారా, ఆత్మచేత. అందుకనే రోమా పుస్తకం 8వ అధ్యాయం 14వ వాక్యం ఒకసారి చదువుదాం. రోమీలకు రాసిన పుస్తకం, రోమా పుస్తకం 8వ అధ్యాయం 14వ వచనం. రోమా పుస్తకము 8వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. ఇది మాట చాలా ప్రాముఖ్యం, బాగా వినండి. అందుకనే పరిశుద్ధ గ్రంథం మీకు 2 వాక్యాలు మీకు నేను చూపిస్తాను. ఒకటి నిర్గమకాండం, దయచేసి తీయండి, 3వ అధ్యాయం. నిర్గమకాండము 3వ అధ్యాయం 7వ వాక్యం. మరియు యెహోవా ఇట్లనెను, నేను ఐగుప్తులోనున్న నా ప్రజల నిశ్చయముగా నేను చూచితిని, వింటిని, వారి దుఃఖములు నాకు తెలిసేయున్నవి. కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని నేను విడిపించుటకును, ఆ దేశములో నుండి విశాలమైన మంచి వాగ్దాన దేశమునకు, అనగా అమోరీయులకును, హిత్తీయులకును, పెరిజ్జీయులకును, యబూసీయులకును నివాస స్థానమైన పాలు తేనెలు ప్రవహించు దేశమునకు. ఈ మాట మీరు అండర్లైన్ చేసుకోండి, నోట్ చేసుకోండి. వారిని నడిపించుటకు నేను ఎందుకు వచ్చాను తెలుసా? కేవలం మీ రోగాలను, మీ వ్యాధులను, మీ సమస్యలను విడిపించి, ఇక మీరు వెళ్ళండి, రోడ్డు మీద వెళ్ళండి, లోకంలోకి వెళ్ళండి, మీ మట్టుకు మీరు బతకండి అని చెప్పడానికి రాలేదు. కేవలం ఆ ఒక్క పని చేయడానికి రాలేదు. నేను మిమ్ములను నడిపించడానికి వచ్చాను. హల్లెలూయా. ప్రభు
ఇజ్రాయేలు ప్రజలను ముందుండి నడిపించిన రీతిగా ఈ కొత్త నిబంధన సంఘాన్ని కూడా, అదే యోహాను సువార్త 16వ అధ్యాయం, యోహాను సువార్త 16వ అధ్యాయము 12వ వాక్యం, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేకములు కలవు, కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. అయితే ఇదిగో ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ మీ మీదికి ఎప్పుడైతే వస్తాదో అప్పుడు, బాగా వినండి, వచ్చినప్పుడు ఆయన నీ మీదికి, సంగమా, ఒక విశ్వాసిగా నీ మీదికి, ఒక సంగముగా మనం మీదికి దేవుని ఆత్మ వచ్చినప్పుడు ఆయన మిమ్ములను సర్వ సత్యములోనికి, ఆయన కూడా దేనికి వచ్చాడు? నడిపించడానికే వచ్చాడు. హల్లెలూయా. చదవమా హుషారుగా, హల్లెలూయా. ఇప్పుడు పరిశుద్ధ గ్రంథం మనకేం నేర్పుతుందంటే, ఎస్తేరును హేగే ఏ విధంగా నడిపించి ఆమెను లీడ్ చేశాడు. ఏం చేయాలి, నువ్వు ఎలా ఉండాలి, ఏం కట్టుకోవాలి, ఎలా సిద్ధపడాలి, రేపు రాజు యొద్ద నిలబడే కాలం ఒకరోజు వస్తుంది, ఆ కాలానికి నిన్ను నువ్వు ఎలా సిద్ధం చేసుకోవాలని చెప్పి ఎస్తేరును హేగే అనబడుతున్న ఒక నపుంసకుడు సిద్ధపరిచినట్టుగా సంఘం అనబడుతున్న మనం రేపు మహిమ కలిగిన రాజైన దేవుని యొద్ద నిలబడే కాలం రాబోతుంది. రేపు మనం దేవుని యొద్ద నిలబడే సమయం ఆసన్నమవుతుంది. ఆ సమయం ఆసన్నమవుతున్నప్పుడు మనల్ని నడిపించడానికి, మనలను సంసిద్ధం చేయడానికి, మనలను ఆయత్తపరచడానికి నా దేవుడు షూషాను కోటలో ఒక నపుంసకుడైన హేగే ఎలా ఉన్నాడో, ఆ హేగే చేతికి ఎస్తేరు ఎలా అప్పగించబడిందో, కొత్త నిబంధన సంఘానికి కూడా పరిశుద్ధాత్మ దేవుణ్ణి నా దేవుడు పంపించాడు. హల్లెలూయా. ఆ ఆత్మదేవుడు అదృశ్య దేవుడిగా ఆయన మనలను నడిపించడానికి వచ్చాడు. ఇప్పుడు సమస్య ఏంటంటే, ఆయన నడిపించడానికి వచ్చింది వాస్తవమే, కానీ నీవు ఆయనకు అప్పగించుకోకపోతే ఆయన నిన్ను నడిపించలేడు. అర్థమవుతుందండి? అందుకనే వాక్యంలో మీకు చదివించాను, ఎందరూ దేవుని ఆత్మ చేత నడిపించబడతారో. ఇప్పుడు ప్రశ్న, మనం ఎప్పుడు మన గుండె మీద చేతేసుకొని ఒక దైవజనుడిగా, నేను, సంఘముగా మీరు ఆలోచించాలి, నేను నా సేవ పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారమే నేను నడుస్తున్నానా? నా సేవ అంతా నేను అలాగే నడిపిస్తున్నానా? లేకపోతే ఎవరో చెప్పిన మాట విని, ఎవరో చేసింది చూసి, పరిశుద్ధ వాక్యానికి విరోధంగా నాకు తోచినట్టు నేను నడుస్తున్నాను? ఒక విశ్వాస బిడ్డగా నీవు, నేను, మన ప్రతి అడుగులు, మన ప్రతి నిర్ణయాలు, ఈరోజు సమస్య ఏంటో తెలుసా? చాలామంది వాళ్ళకు తోచినట్టుగా నడిచి దేవుడు నడిపిస్తున్నాడు అన్న భ్రమలో ఉంటారు. అంత వాళ్ళ ఇష్టమే, అంత వాళ్ళ ఇష్టం. ఎలా ఉంటుంది అని అంటే, ట్రైన్ టికెట్ తీసుకొని ట్రైన్ ఎక్కి, ట్రైన్ కాకినాడ నుంచి మంచిర్యాల పోయిన తర్వాత, అన్నా మేము పలానా ఊరికి పోతున్నామన్నా అంటున్నా. ఇప్పుడు దిగుమంటే దిగుతాడా మనిషి? దిగుతాడా? నువ్వు ఆల్రెడీ పోవాలని డిసైడ్ అయ్యి ట్రైన్ ఎక్కిన తర్వాత ఇప్పుడు అడుగుడేంటి? ఆల్రెడీ పోవాలని నిర్ణయం చేసుకున్నావు, సిద్ధపడ్డావు, ఆల్రెడీ ప్రయాణం ప్రారంభించావు. ఇప్పుడు ఆడికి పోయి వీళ్ళందరూ ఎవరయ్యానంటే, వాళ్ళకు వాళ్ళే మేధావులు అనుకునే అజ్ఞానవంతులు. వీళ్ళంతా వాళ్ళు ఏమనుకుంటారంటే, మేమన్నీ దేవునికి, దేవుని సేవకులకి, పరిశుద్ధాత్మ నడిపింపుకి మేము చెప్పి, లేకపోతే ఆ ఆత్మదేవుని యొక్క నడిపింపులోనే మేము నడుస్తున్నాం అని అనుకుంటారు. ఒకసారి నా వైపు చూడండి. ఒక తండ్రిగా నీవు, ఒక తల్లిగా నీవు, నీ చేతికి నీ కుమారుని గనక నువ్వు పట్టుకుంటే, నువ్వు పొరపాటున నీ కుమారుణ్ణి నష్టపరిచే పరిస్థితుల్లోకి నువ్వు నడిపించావు. అవునా కాదు? ఒక తల్లిగా నీ చేతికి నీ బిడ్డను, నీ కన్న బిడ్డను నువ్వు చేయి పట్టుకొని
ఎన్ని సమస్యలున్నా నీ పిల్లలను నువ్వు ఎలా నడిపిస్తావో తెలుసా? నా పిల్లలకు ఏది క్షేమం, నా బిడ్డలకు ఏది బాగుంటుంది, వారికి ఏది ఆశీర్వాదమో ఆశీర్వాదకరమైన అనుభవాల గుండానే ఒక తండ్రిగా ఒక తల్లిగా మనము మన పిల్లలను ఎలా నడిపిస్తామో అంతకంటే 1000 రెట్లు దేవుడు మనకు ఏది క్షేమమో అదే ఆ అనుభవాలలోనే మనలను నడిపిస్తాడు. హల్లెలూయా. దేవుడు ఎప్పుడు తన సంఘాన్ని, తన సేవకుని, అర్థమవుతుందండి, తన విశ్వాస బిడలను నష్టపరిచే అడుగులు నడిపియాడు, నష్టపరిచే పద్ధతుల్లోకి నడిపించాడు. నీ కుటుంబాన్ని పాడు చేసే అనుభవాలలో నడిపించాడు. నీ ఆర్థిక స్థితిగతులు పాడైపోయి, నీ ఆరోగ్యం పాడైపోయి, నీ ఆత్మీయతను పాడైపోయి, ఒక్క మాటలో చెప్పాలంటే నీకు నష్టపరిచే అనుభవాల గుండా దేవుడు పొరపాటున తన సంఘాన్ని నడిపించాడు. హల్లెలూయా. ఎందుకు? పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు పాత నిబంధనలోను కొత్త నిబంధనలోను దేవుని యొక్క భావజాలం, ఆయన మనస్సు నేను మీకు గుర్తు చేస్తున్నాను. పాత నిబంధనలో ప్రభు అంటున్నాడు, నేను నా ప్రజలను ఐగుప్తులో నుంచి వాగ్దాన దేశానికి నడిపించడానికి వచ్చాను నేను. కానీ అరణ్యముల వారందరూ ఏమనుకుంటున్నారంటే, మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చాడు ఇక్కడికి, మాకు నీళ్లు లేవు, మాకు ఆహారం లేదు, ఇదేం బాధ అని అనుకుంటాం. చాలా పర్యాయాలు దేవుడు మనల్ని నడిపిస్తున్నప్పుడు దేవుని యొక్క నడిపింపు మనకు అర్థం కాదు. బాగా వినండి, మనకు అర్థం కాక ఆయన నడిపిస్తున్న ఆ మార్గాలలో ఉన్న ఆ పోరాటాలను మనం చూసి మనం ఏమనుకుంటామని అంటే, ప్రభువు నన్ను ఇన్ని ఇబ్బందులకు గుండా నడిపిస్తున్నాడు ఏంది, ఇన్ని పోరాటాలు నేను ఎదుర్కొంటున్నాను ఏంటి అని మనకు అర్థం కాక అనుకుంటున్నాం. కానీ ప్రభు తన ప్రజలను ఆకలితోనో దప్పికతోనో యుద్ధ వాతావరణంలోనో ఎక్కడో వారు పతనం కావాలన్న ఆలోచనతో నా దేవుడు ఇశ్రాయేలును నడిపించలేదు. ఆయన నడిపింపు ఇశ్రాయేలు ప్రజలకు అర్థం కాలేదు, అంతే. చాలా పర్యాయాలు మనకు దేవుడు అర్థం కాక, ఆయన నడిపింపు అర్థం కాక, ఆయన చేయమన్న కార్యాలు మనకు అర్థం కాక, ఆయన మన జీవితంలో చేసిన నిర్ణయాలు, మనల్ని నడిపిస్తున్న ఆ పద్ధతులు మనకు అర్థం కాక మనకంత విసుకనిపిస్తుంది. కానీ ఆయన మనలను క్షేమకరమైన అనుభవాలలోనే నడిపిస్తాడు. హల్లెలూయా. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, అనుభవంతో ఉన్నటువంటి దావీదు అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్లలో ఆయన నన్ను పరుండజేయిస్తున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను నడిపిస్తున్నాడు. సంఘానికి, చాలామంది విశ్వాసులకి దేవుని నడిపింపు అర్థం కాక వారి జీవన విధానంలో అన్ని వాళ్ళ సొంత నిర్ణయాలు, సొంత తలంపులు. దైవజనులు మాకు నేర్పిన పాఠాలు ఎలా ఉండేవి అంటే, ఏది చేసినా 1కి 4 సార్లు బాగా ఆలోచించు, దేవుని వాక్యపు యొక్క పరిమాణంలో చేసేది రైటా తప్ప ఆలోచించు, ప్రార్థనలో కనిపెట్టు, ప్రభు యొక్క నడిపింపు తీసుకొని నువ్వు ముందెళ్ళాలి. అక్కడ నష్టం జరుగుతుందా, అక్కడ కష్టం ఉందా, ఇవన్నీ ఆలోచించకు. దేవుడు ఆ కార్యాన్ని సమ్మతిస్తున్నాడా లేడా? హల్లెలూయా. ఆయన మనతో ఉంటే గాఢాంధకారములోనైనా మనం దాటుతాం. ఆయన మనతో ఉంటే ఎన్ని పోరాటాలైనా మనం దాటి ఒక అద్భుతమైన విజయాన్ని పొందుకుంటాం. ఆయన మనతో లేకపోతే బాగుంది అన్న భ్రమలోనే అక్కడే మన జీవితాలు పతనం అయిపోతాయి. అందుకనే ఈ కడవరి కాలంలో దేవుని వాక్యాన్ని ఎరిగిన దేవుని సంఘబిడ్డలారా, ఎస్తేర్ హేగే వశమునకు అప్పగించుకున్నట్టుగా ఒక తండ్రిగా, ఒక తల్లిగా, ఒక దేవుని బిడ్డలుగా మన ప్రతి అడుగులు, నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ వ్యక్తిగత విషయంలో నువ్వేమి చేసినా దేవుని నడిపింపును నువ్వు ఆలోచించాలి. హల్లెలూయా. చదమోషర్గా హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మచేత నడిపించబడడం, ఆత్మచేత, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు, ప్రభు యొక్క ఆత్మ నడిపింపు. చాలా పర్యాయాలు మన పరిశుద్ధ గ్రంథంలో దేవుని ఆత్మ నడిపింపుకు సరిగ్గా నడవని వారి జీవితాలు ఎంత భయంకరంగా నష్టపోయాయో
నేను మీకు చాలా పర్యాలు చెప్తూ వచ్చాను. ఒక నయోమి తన సొంత నిర్ణయాలు తీసుకున్నది. తన సొంత నిర్ణయాలు తీసుకొని తన జీవన విధానంలో తన కుటుంబాన్ని చేతబట్టుకొని, దేవుని బిడ్డలారా, దైవ చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకొని చేజేతులారా తన పిల్లలను, తన భర్తను సర్వనాశనం చేసుకొని ఎన్నిక లేని వ్యక్తిగా ఇదిగో జీవితాన్ని పతనం చేసుకుంది. ఒక్క మాట మీకు మనసులో పెట్టుకోండి. దేవుడు మనల్ని నడిపిస్తుంటే మనకు సమస్య అనిపిస్తుందేమో కానీ, మారా అనుభవాలు అనిపిస్తాయేమో కానీ నష్టం మాత్రం జరగదు. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. దేవుని నడిపింపు మనకు లేకపోతే బాగున్నట్టు అనిపిస్తారు, కానీ భవిష్యత్తు శూన్యంగా ఉంటుంది అన్న సత్యం మీరు గుర్తుపట్టాలి. పరిశుద్ధ గ్రంథంలో నేను మీకు ఒక మంచి మాట చూపిస్తాను. అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయం 15వ అధ్యాయం ఒక మాట. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి ఒకసారి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం మొదటి వాక్యం. అంతియొకయలో ఉన్న సంఘం, అమ్మ వినండి, అంతియొకయ అనే ఒక ఊరుంది. కాగజ్ నగర్లో సంఘం ఎలా ఉందో అంతియొకయలో ఉన్న ఒక సంఘం ఉంది. ఆ సంఘం గురించి మాట్లాడుతున్నాడు అక్కడ. బర్నబా, నిగేర్ అనబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేను, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు సంఘములో ప్రభువుని సేవించుచు, సంఘం ఎలా ఉందో తెలుసా? దేవుణ్ణి సేవిస్తూ ఉపవాసాలు ఉంటూ చేయుచుండగా పరిశుద్ధాత్మ, ఇదిగో సంఘం దేవుణ్ణి సేవిస్తూ ఆరాధిస్తూ ఉపవాసాలు ఉంటూ ఒక మంచి సంఘం, అంతియొకయలో ఒక సంఘం ఉంది. ఆ సంఘంలో ఒకరోజు దేవుని ఆత్మ ఒక వ్యక్తి మీదకి దిగొచ్చి ప్రవచనంగా మాట్లాడుతుంది. అమ్మా, ప్రవచనం వాస్తవమా కాదా? అసలు ప్రవచనం ఉందా బైబిల్లో? ఉందా లేదా? ఉందా లేదా? ఉంది, ఉంది. ప్రవచన వరం ఉంది. పరిశుద్ధాత్మ చేత ప్రవచనాలు ఉంటాయి. ఆ ప్రవచనం అది దొంగదా, దొంగ ప్రవచనమా, మంచి ప్రవచనమా అనేది తర్వాత. ప్రవచనం అయితే ఉంది. ఇప్పుడు దేవుని ఆత్మ అంతియొకయ సంఘములో దిగివచ్చి ఏమని మాట్లాడుతుంది ఆత్మ? నేను బర్నబాను, నేను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచుడని. హల్లెలూయా. ఆత్మ ఎలా చెప్పింది? ప్రవచనం ద్వారానే చెప్పింది. ఆత్మ ఎలా చెప్పింది? ఆత్మదేవుడు ఎలా మాట్లాడతాడండి బాబు? ఒక మనిషిలో నుంచే కదా మాట్లాడేది. ఇప్పుడు సంఘంలో దేవుని ఆత్మ వాళ్ళందరూ ఆరాధిస్తున్నప్పుడు, సేవిస్తున్నప్పుడు, ఉపవాసం ఉన్నప్పుడు దేవుని ఆత్మ దిగొచ్చింది. ఆ ఆత్మలో అక్కడ సంఘంలో ఎవరున్నారంటే బర్నబా ఉన్నాడు, సౌలు, పౌలు పిలువబడుతున్న సౌలు కూడా ఉన్నాడు. ఇప్పుడు దేవుని ఆత్మ ఏమని చెప్పిందని అంటే, అయ్యా సౌలును అంటే పౌలు గారిని, బర్నబాను మీ మధ్యలో విశ్వాసులుగా లేకపోతే మీలో ఒకడిగా ఉంచుకోకండి. నేను వారిని ప్రత్యేకంగా ఒక సేవా పిలుపుతో పిలిచాను. నేను వారి పట్ల ఒక పని ఉంచాను కనుక వారి మీద నేను పెట్టిన బాధ్యత, వారి కొరకు నేను ఇచ్చిన పని కోసం వాళ్ళని మీరు ప్రత్యేకంగా పంపివేయండి. హల్లెలూయా. చదవండి గట్టిగా, హల్లెలూయా. ఇప్పుడు దేవుని ఆత్మ మాట్లాడి నీ కుమారుని నాకు సేవకి ఇచ్చేయి అని అంటే నువ్వు ఇయ్యవు. కానీ ఇక్కడ సంఘం, ఒక నిజమైన సంఘం ఉంది. ఇక్కడ ఈ సంఘం అంతియొకయ సంఘం దేవుని ఆత్మకు 100కి 100 అప్పగించుకునే సంఘం ఇది. ఇప్పుడు వాళ్ళు ఏం చేశారు? అంతటా వారు అంటే సంఘం
ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. ఇదిగో సేవకులు, అక్కడ పెద్దలు, సంఘములో గొప్ప వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ ఆత్మదేవుడు ఎప్పుడైతే చెప్పాడో ఆ ఇద్దరిని పిలిచి, అయ్యా, దేవుడు మిమ్మల్ని వేరే ప్రాంతానికి సేవకి పంపించమంటున్నాడు. మీరు మా మధ్యలో మాతో కలిసి ఆరాధిస్తూ దేవుని సేవిస్తూ ఇక్కడ ఉండడానికి కుదరదు. మీకు ఒక బాధ్యత ఉంది, మీకు ఒక పని ఉంది, మీరు వెళ్ళాలి ఇక్కడి నుంచి అని చెప్పి వాళ్ళను మోకరింపజేసి ఆ సంఘమంతా కలిసి వారి మీద చేతులుంచి, ఇదిగో దైవజనులు పంపించబడే ప్రాసెస్ ఇదే. మనముగా జబ్బకు బ్యాగ్ వేసుకొని పోతే కుదరదు. నాయకులు, పెద్దలు అతన్ని అభిషేకించి అతని తల మీద చేతులుంచి ప్రార్థించి వారిని ఏ పని కోసమైతే ప్రభు ఎక్కడికి పంపమన్నాడో వాళ్ళు పంపారు. హల్లెలూయా. చదవ గట్టిగా హల్లెలూయా. ఎవరు పంపారు? వింటున్నారా? ఎవరు పంపారు? ఎవరు పంపారు? చెప్పండి అమ్మా, ఎవరు పంపారు? అక్కడ ఉన్న సేవకులు పంపారు. హల్లెలూయా. ఇప్పుడు కింద కాబట్టి వీరు పంపబడిన వారై. ఇప్పుడు ప్రశ్న, పరిశుద్ధాత్మ పంపారా, సేవకులు పంపారా? పై భాగంలో ఏముంది? వారి మీద చేతులుంచి వారిని పంపారు. మట్టి బుర్రలకు అర్థం కాదు, జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోండి. దేవుని సేవకులు వాళ్ళందరి మీద చేతులు, ఇద్దరి మీద చేతులుంచి పంపారు. కింద అంటున్నాడు పరిశుద్ధాత్మ దేవుడు చేత పంపబడ్డారు. అంటే పరిశుద్ధాత్మ దేవుని స్వరాన్ని విని ఆ దైవజనులు వారి పిలుపును గ్రహించి అప్పగించుకున్న పౌలును బర్నబా మీద చేతులు పెట్టి పరిశుద్ధాత్మ చేత వాళ్ళని పంపారు. హల్లెలూయా. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఒక సేవకుని ఏం చేస్తున్నాడు? నడిపిస్తాడు. ఒక దైవజనుణ్ణి నడిపిస్తాడు, ఒక సంఘాన్ని నడిపిస్తాడు, ఒక విశ్వాస బిడ్డను, ఒక కుటుంబాన్ని ఆత్మదేవుడు నడిపిస్తాడు. ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, దేవుని బిడలమైనటువంటి మీరు దేవుని ఆత్మ చేత నడిపించబడే ప్రజలేనా? లేకపోతే ఎవరో చుట్టం చెప్పిన మాట, ఎవరో బంధువు చెప్పిన మాట, నీకు నీవుగా ఆలోచించుకున్న నిర్ణయాల? నీ ఆత్మీయ జీవితంలో ఏ రోజైతే ప్రభువు నిన్ను పిలిచి తన స్వాస్థ్యముగా మార్చుకున్నాడో, ఏ రోజైతే ప్రభు తన బిడ్డగా నిన్ను మలుచుకున్నాడో, ఆ మలుచుకున్న నాట నుంచి ఇదిగో పౌలును, నా వైపు చూడండి, పౌలుకు దేవుడు చెప్పలేదు, పౌలును పంపిస్తున్న సేవకులకు చెప్పాడు. ఆ మాట పౌలు కూడా విన్నాడు. కానీ పౌలు మీద చేతులు పెట్టి, బర్నబా మీద చేతులు పెట్టి, బాబు మీరు ఇక్కడ ఉండొద్దు, ప్రభు మిమ్మల్ని వేరే ప్రాంతానికి పరిచర్య కొరకు వెళ్ళమంటున్నాడు అని చెప్పి సేవకులు ప్రార్థన చేసి పంపించారు. నువ్వు పంపిస్తే నేను పోవాలా, నేను నేను ఇటు వెళ్తా అని అనలే. ఎవరు? పౌలు. అంటే ఆత్మ నడిపింపును, పరిశుద్ధాత్మ నడిపింపును స్పష్టంగా ఎరిగిన సంఘం అంతియొకయ సంఘము. హల్లెలూయా. సంఘం ఎలా నడవాలో తెలుసండి. అయ్యా, ఒక దైవజనుడు, సంఘంలో ఉన్న విశ్వాసులు, మిమ్మలను నన్ను మనందరినీ ఎవరు నడిపించాలి అని అంటే ఆత్మదేవుడు నడిపించాలి. ఎవరు నడిపించాలి? చెప్పండి, ఎవరు నడిపించాలి? నీకు ఆ క్లారిటీ ఉందా? నేను నిజంగా పరిశుద్ధాత్మదేవుడు నడిపిస్తున్నాడా? నీ నిర్ణయాలన్నీ ఆత్మచేత ప్రేరేపించబడి, దైవజనుల చేత ప్రకటించబడి, దేవుని వాక్యానుసారంగా నీ ఆలోచనలు, నీ పద్ధతులు, నీ నిర్ణయాలు ఉన్నాయా? లేకపోతే అన్ని నీ ఆలోచనలు ఒత్తిడి, ఎవరో ప్రలోభం, అర్థమవుతుందండి, ఎవరో ఒత్తిడిని బట్టి నీ జీవన విధానంలో అడుగులేస్తున్నావా? ఒక విషయాన్ని చెప్పి నేను ముగిస్తాను, వినండి. పరిశుద్ధాత్మ చేత నడిపించబడితే, అంటే దేవుని చేత గనక ఒక సంఘం నడిపించబడితే పోరాటాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. కానీ ఒకటి సత్యం, ఓటమి ఉండదు. చెప్పండి, ఏముండదు? ఎవ్వడు దాన్ని ఏం చేయలేడు. సంఘమైనా, సేవకుడైనా, విశ్వాసైనా పోరాటాలు ఉంటాయి.
ఎందుకంటే దేవుని చేత నడిపించబడుతున్నప్పుడు దేవునికి శత్రువైన వాడు మనకు కూడా శత్రువు అయిపోతాడు. నా శత్రువు నా పిల్లలకు శత్రువు అవుతాడు కదండి. వాడు కేవలం నాకు మాత్రమే శత్రువు కాదు, నేను కన్న నా పిల్లలకు నా కుటుంబానికి కూడా వాడు శత్రువు అవుతాడు. కనుక ఏ దేవునికి విరోధంగా శత్రువు అనబడుతున్న సాతాను పనిచేస్తున్నాడో ఆ దేవుని చేత నడిపించబడే సంఘానికి, సేవకునికి, విశ్వాసులకు కూడా వాడు శత్రువు అవుతాడు. అందుకనే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నప్పుడు ఆ సేవలో పోరాటాలు ఉంటాయి. దేవుని ఆత్మతో నడిపించబడకుండా పాట హ్యాపీగా నడిస్తే ఏ బాధ ఉండదు. శత్రువు వాడిని ముట్టడు, వాని సంఘాన్ని ఇబ్బంది పెట్టడు, వాని ఇంట్లో సమస్యలు ఉండవు, సువార్తకు సమస్య ఉండదు, చుట్టుపక్కల ఏ సమస్యలు ఉండవు. పాటలాగుంటుంది సేవ అంతా. సేవలో అనేక పోరాటాలు ఎందుకు ఉంటాయి అని అంటే, దేవుని చేతిలో నువ్వు ఎప్పుడైతే ఉంటావో దేవుని శత్రువు అనబడుతున్న అపవాది నిన్ను ఎదుర్కొంటాడు. హల్లెలూయా. అయితే అద్భుతం, దేవుని చేతిలో మనం ఉన్నాం గనక, ఆయన నడిపిస్తున్నాడు గనక దేవుడు ఎప్పుడు శత్రువు చేతికి అప్పగించాడు. హల్లెలూయా. మన ముందు నడుస్తూ ఉంటాడు. అందుకే ఇశ్రాయేలు ముందు నడిచిన వాడు, ఇశ్రాయేలు ఎన్నో యుద్ధాలు చేస్తూ జయిస్తూ వాగ్దాన దేశానికి వెళ్ళినట్టుగా దేవుని కృపలో పరిశుద్ధాత్మ దేవునికి సూచనగా ఉన్న హేగే వశమునకు అప్పగించబడిన ఎస్తేరు వలె ఆత్మచేత మనం నడిపించబడాలి. 90% క్రైస్తవ సమాజం వాళ్ళకు తోచినట్టుగానే నడుస్తారు. దేవుని ఆత్మ, దేవుని నడిపింపు, నేనేం చేస్తున్నాను, ఇది వాక్య క్రమమేనా, దేవుని చిత్తమేనా, ఇవన్నీ చూడరు. అందుకనే కొంతకాలం తర్వాత వాళ్ళ జీవన విధానం అంతా భ్రష్టు పట్టిపోతుంది. ఒకప్పుడు నడిచిన విశ్వాసులు, ఒకప్పుడు ఆత్మతో నడిపించబడిన విశ్వాస కుటుంబాలు ఆ తర్వాత వారికి వ్యక్తిగతంగా వారికి తోచినట్టుగా వారికి నచ్చినట్టుగా నడిచి కొంతకాలం తర్వాత అరణ్యములో ఆకులు రాలిపోయిన ఒక గుంపులాగా కనుమరుగైపోతారు. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా. స్త్రీలను కాసే హేగే వశమునకు ఎస్తేరు అప్పగించుకున్నట్టుగా సంఘాన్ని కాస్తూ నడిపించేవాడే ఆత్మదేవుడు. ఆ పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకోవాలి. పరిశుద్ధ గ్రంథంలో రాజైన సౌలు, అతని కుటుంబం పతనానికి గల కారణం ఏంటో తెలుసా? అతడు ఎప్పుడు దేవుని సేవకుని దేవుని నడిపింపుకి అతడు ఒప్పుకోలేదు. బాగా వినండి, దేవుని నడిపింపే దైవజనుని నడిపింపు. హల్లెలూయా. చదమగట్టిగా, దేవుని నడిపింపు వేరు, సేవకుల నడిపింపు వేరు ఉండదు. నేను అందుకే మీకు క్లారిటీకి రావడానికి చదివించాను. మొదట ఆ వారి మీద వారు పెద్దలు చేతులుంచి వారు పంపారు, అంటే పెద్దలు పంపారు, సేవకులు పంపారు. ఆ తర్వాత కింద రాస్తాడు, వారు పరిశుద్ధాత్మ చేత పంపబడి, అంటే దైవజనుల యొక్క నడిపింపునే ఆత్మదేవుడు సమ్మతిస్తాడు. హల్లెలూయా. చదమచ్చుగా హల్లెలూయా. సౌలు జీవితం పతనానికి గల కారణం ఏంటో తెలుసండి? అతడు చేసిన భయంకరమైన పని ఏంటో తెలుసా? మీరు ఒక 2 మాటలు చదవండి. మొదటి సాముయేలు పుస్తకం, మొదటిగా అతను చేసిన పెద్ద సమస్య 15వ అధ్యాయం. మొదటి సాముయేలు 15వ అధ్యాయం 18వ వాక్యం. మరియు ఇదిగో సమూయేలు, దైవజనుడైన సమూయేలు సౌలుతో అంటున్న మాటలు, మరియు దేవుడు నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకీయులను నిర్మూలము చేయు, వారు లయమగు వరకు వారితో యుద్ధము చేయమని నీకు ఆజ్ఞాపించగా నీవెందుచేత యెహోవా మాట, దైవజనుని మాట వినక దోపుడు మీద ఎగబడి ఆయన దృష్టికి నీవు కీడు చేసితివనెను. ఇక ఈ మాట చెప్తే ఆ మనిషి ఎలా జవాబు చెప్తున్నాడు చూడండి. అందుకు సౌలు, అట్లనొద్దు నువ్వు. అమ్మా వింటున్నారా? అది కాదన్నయ్యా, ఈ రోగమే.
నీకున్న రోగం ఇదే, అట్లెందుకు చేసినావమ్మా అంటే అది కాదు. ఆ మాట అనవద్దు. నేను యెహోవా మాట విని పంపిన మార్గమున పోయి అమాలేకుల రాజైన అగాగును తీసుకొని వచ్చి తిని గాని అమాలేకులను నిర్మూలము చేసి తిని. అయితే గిల్గాలులో నీ దేవుడైన యెహోవాకు బలి అర్పించుటకై జనులు, నాతో ఉన్న జనులు శపితములకు గొర్రెలలోను ఎడ్లలోను. హల్లెలూయా. చేద్దాం హుషారుగా హల్లెలూయా. నా వైపు చూడండి. సౌలుకి రాత్రికాల సమయంలో దేవుడు కలలో కనపడి, సౌలా నువ్వు వెళ్ళి అమాలేకులతో యుద్ధం చేసి అమాలేకులందరినీ చంపి స్త్రీలను, పురుషులను, పశువులను అన్ని చంపేసాయి, ఏది బ్రతికించకు అని చెప్పాడా? దైవజనుడైన సమూయేలు వెళ్ళి, సౌలా దేవుడు నీకు పని చెప్పమంటున్నాడు, నువ్వు వెళ్ళి అమాలేకులను చంపి ఆ దేశాన్ని సర్వనాశనం చెయ్యి అని చెప్పాడా? ఎవరు చెప్పారు? వింటున్నారా మీరు? హల్లెలూయా. ఎవరు చెప్పారు? కలలో దేవుడు చెప్పాడా? దైవజనుడు సమూయేలు వెళ్ళి చెప్పాడా? అమ్మా, దైవజనుడు వెళ్ళి చెప్పాడు. సౌలుకు దేవుడు ఏం కలలో వచ్చి మాట్లాడలే, సేవకుడు వెళ్ళి చెప్పాడు. ఇప్పుడు సేవకుడు వెళ్ళి చెప్పిన తర్వాత నీవు చెప్పినట్లు నేను చేసిన అని అంటలేడు. అక్కడ ఏమన్నా తెలుసా? అందుకు సౌలు ఆ మాట అనవద్దు, నేను యెహోవా మాట విని. దేవుడు పొమ్మన్నట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? దైవజనుడు ఏం చెప్తున్నాడో అదే దేవుని మాట. హల్లెలూయా. నువ్వు దేవుని మాట వింటున్నావు అన్న రుజువేంటో తెలుసా? నువ్వు దైవజనుని మాట వింటావు. ఈ కాలంలో పౌలులు లేరు, అంత సౌలులే. ఎట్లా తెలుసా? ఎదిగో అట్లా అనొద్దు, నువ్వు చెప్పినట్టే పోయినా. అవునా? మరి చెప్పినట్టే పోతే ఇప్పుడు దేవుడు అబద్ధం ఆడుతున్నాడా? ఇక్కడ దైవజనుడు అబద్ధం ఆడుతున్నాడా? అంటే దైవజనున్నే సమూయేలునే సౌలు అబద్ధికునిగా చేసేసాడు. నువ్వు చెప్పినట్టే పోయినాను. ఏం చెప్పినట్టు పోయావు? నువ్వు వెళ్ళి అమాలేకులందరినీ చంపినమ్మంటే నువ్వు ఎడ్లను, పశువులను తీసుకొచ్చావు, రాజును తీసుకొచ్చావు. నేను చెప్పినట్టు చేసావు నువ్వు. అంటే చేసేది తప్పైనా కూడా మళ్ళీ నేను దేవుడు చెప్పినట్టే చేస్తున్నాను అన్న ఒక భయంకరమైన భ్రమలో బ్రతికే సంఘం. హల్లెలూయా. వాళ్ళు ఏమనుకుంటారంటే మేము ఆత్మీయులము, దేవుడే నడిపిస్తున్నాడు మమ్మలను. ఎవరు చెప్పారండి? ఎవరు చెప్పారు నిన్ను? నీకు ఇప్పుడు అర్థం కాదు, 2 సంవత్సరాల తర్వాత అర్థమవుతుంది. సౌలు చరిత్ర అప్పుడే ముగియలే. వినండి, సౌలు దేవుని మాట విననందుకు అప్పుడే దేవుడు నిర్ణయం చేశాడు. ఎలా? 13వ అధ్యాయం 8వ వాక్యం నుంచి. 1 సమూయేలు 13వ అధ్యాయం 8. త్వరగా చదువు. సమూయేలు చెప్పినట్టు అతడు 7 దినములు ఆగి గిల్గాలుకు రాకపోవుటయు, జనములు తన యొద్ద నుండి చెదిరిపోవుటయు సౌలు చూచి దహన బలులను సమాధాన బలులను నా యొద్దకు తీసుకొని రమ్మని చెప్పి దహన బలి అర్పించాను. అతడు దహన బలి అర్పించి ముగించిన వెంటనే సమూయేలు వచ్చెను. సౌలు అతనిని కలుసుకొని అతనికి వందనములు చేయుటకై బయలుదేరగా
సమూయేలు స్ట్రైట్గా వందనాలు అయ్యగారు అని అంటే వందనాలు చెప్తలేడు. సమూయేలు అతనితో, నీవు ఏం చేశావు? ఎదిగో దైవజనుడు అంటాడు, నువ్వేం పని చేశావు? నువ్వు చేసిన పని ఏమిటి అని అడిగాను. అందుకు సౌలు, ఎదిగో ఎదిగో ఇట్లనే స్ట్రైట్గా చెప్పరు, తిప్పుకొచ్చి 100 కారణాలు. లేదన్నయ్యా, మా మామ వచ్చాడు, మా అన్న వచ్చాడు, అట్లా చేయమన్నారు, ఇట్లే చెప్తుండేంది. ఇక్కడ ఉన్న పరిస్థితులే ఆయన జీవితం ఎలా పనికి రాకుండా మారిపోయిందో, ఇలా బతుకు చేసేవారందరూ చరిత్రలు అట్నే ఉంటాయి. అక్కడ దైవజనుడు, ఎందుకు ఇలా చేసావు? నేను వస్తానని చెప్పినాను కదా, నేను వచ్చేంత వరకు నువ్వు ఆగాలి కదా, నేను చెప్పింది చేయకుండా నువ్వు ఎందుకు చేస్తున్నావు అని అడిగితే ఆయన అంటున్నాడు, జనులు నా యొద్ద నుండి చెదరిపోవుటయు. ఇదిగో పాస్టర్ గారి మీద నిందపడేస్తున్నాడు, నువ్వు రాకపోలేదు, నువ్వు రాలేదు గనక, నేను రాకపోతే నువ్వు చూసుకో అని చెప్పాడు. ఏంది ఆయన? నేను వస్తా 7 రోజుల తర్వాత అని చెప్పాడు, వచ్చేంత వరకు ఆగాలి. నేను రాకపోతే సౌలా, నేను ఆలస్యం చేస్తే నువ్వు బలి అర్పించు అని చెప్పాడా? మరి ఎందుకు నువ్వు చేస్తున్నావు? ఆయన ఇమాజినేషన్ చేసుకొని, నువ్వు రాలేదు కనుక జనులు నా యొద్ద నుండి చెదిరిపోవుటయు, నిర్ణయ కాలమున నీవు రాకపోవుటయు, ఫిలిస్తీయులు మిక్మాషులో కూడి ఉండుటయు, ఇదంతా నాకు అర్థమై ఇంకా నేను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదురనుకొని నా అంతటా నేను సాహసించి దహన బలి అర్పించి తిననెను. అందుకు సమూయేలు ఇట్లనెను, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను నీవు గైకొనక నీవు బుద్ధి లేని పని చేశావు. నీ రాజ్యము ఇజ్రాయేలీల మీద సదాకాలము స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే చాలు, నా మాట బాగా వినండి, ప్రతి మాటను బాగా లోతుగా ఆలోచించాను. ఈ మాట సౌలుతో చెప్పినప్పుడు సౌలు అప్పుడే తన పరిపాలన ప్రారంభించి 2 ఏళ్ళు అయింది. ఎన్ని సంవత్సరాలు అమ్మా? ఎన్ని సంవత్సరాలు అయింది? 2 సంవత్సరాలు. ఈ మాట సౌలుకు సమూయేలు చెప్తున్నాడు, ఇక నీ రాజ్యం అయిపోయింది, నిలవదు. ఆయన చెప్పిన తర్వాత ఇంకా 38 ఏళ్ళు పరిపాలన చేశాడు. అంటే నష్టం ప్రారంభమైంది, కానీ దాన్ని దేవుడు ఎలా ముగించాడని అంటే కొంత సమయం ఇచ్చాడు, కానీ భవిష్యత్తు మాత్రం ఇవ్వలేదు. హల్లెలూయా. ఎప్పుడైతే మనం దేవుని చిత్తానికి వ్యతిరేకమైన నిర్ణయం చేస్తామో అప్పుడే మన నష్టం ప్రారంభమైంది. అది నీ కళ్ళకు కనబడటానికి టైం పడుతుంది. వినండి, ఇప్పుడేం కాలేదు కదా. కొంతమంది ఎలా ఉంటారో తెలుసా? వినండి, అన్నయ్య మేము పలానా ఊరుకు వెళ్ళాలనుకుంటున్నామంటే వద్దు, వెళ్ళొద్దు, అది మీకు మంచిది కాదు అని చెప్తే సరే అంటారా? ఇంటికి పోయి బస్ ఎక్కేటప్పుడు, ప్రభా మేము వెళ్తున్నాం, మాతో రండి. ఇప్పుడు ఇక్కడ అయ్యగారు అద్దనగానే ఇప్పుడు దేవుడు నీతో వస్తాడు. ఇక అంటే నీకు నీవే అన్ని ఆలోచించుకుంటావు. సౌలు బలి అర్పించినట్టు బలి అర్పించే అవకాశం సౌలుకు దేవుడు ఇవ్వలేదు, అది చెయ్యొద్దు అని చెప్పాడు, కానీ తెగించి చేస్తున్నాడు. ఇంకా ఆయన ఏమంటున్నాడంటే నేను యెహోవాను శాంతి పరుస్తున్నాను అంటున్నాడు. మనం అజ్ఞానంగా చేసే ప్రార్థన, దైవ చిత్తానికి విరోధంగా చేసే ప్రార్థన, దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వేసే అడుగులను దేవుడు ఎలా సమ్మతిస్తాడు? మీరు ఆలోచించండి, ఆలోచించండి. నీకు ఆ కనీసం జ్ఞానం, ఆత్మీయ పరిపక్వత ఉంటే దేవుడు వద్దు అన్న దాన్ని నేనైనా నీవైనా ఎవరమైనా చేస్తే దానిని నా దేవుడు సమ్మతించలేడు. హల్లెలూయా.
ఒకసారి నిన్ను అర్థం చెప్పి రేపు సరే పో అని అనే దేవుడు కాదు మన దేవుడు. పూటకొక మాట మార్చేవాడు కాదు. ఈరోజు విశ్వాసుల జీవన విధానంలో నష్టాలు, పతనాలు, వారి జీవిత విధానంలో అనేక ప్రమాదాలు ఎందుకు తెచ్చుకుంటారో తెలుసా? ఈ మాటే సౌలుతో సమూయేలు అంటున్నాడు, నీ రాజ్యం ఇక నిలవదు. తన చిత్తానుసారమైన వాడిని దేవుడు ఏర్పరచుకున్నాడు. ఇంకా అప్పటికి దావీదు గురించిన అసలు ప్రత్యామ్నాయం గురించిన అక్కడ మాటే రాలే. కానీ దేవుడు దైవజనుని నోటి మాటను స్థిరపరిచి భవిష్యత్తు కాలంలో అతని కాలాన్ని ముగించి దావీదును ఏర్పరచుకున్నాడు. దావీదును బాగా వినండి, సౌలుకు ఇంకా 38 ఏళ్ళు ఎందుకు ఇచ్చాడో తెలుసా? దావీదు సిద్ధపడడానికి టైం పట్టింది గనకనే ఆపాడు తప్ప ఆయనకిచ్చిన లైఫ్ కాదది. దావీదును సిద్ధం చేసే పనిలో సౌలు బతికాడు అంతే. దావీదు ఎప్పుడైతే రాజుగా పర్ఫెక్ట్ అయిపోయాడో సౌలును పక్కకు జరిపేశాడు. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే దేవుని సంఘ బిడ్డలారా, మీరు ఆలోచించుకోండి. ఒక విశ్వాస బిడ్డగా నీ గుండె మీద చేతేసుకొని నువ్వు ఇలాగే ఆలోచించు. ఏమని? నేను దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్నానా? దైవజనుల చేత మాట ప్రకారం నడిపించబడుతున్నానా? ఒకవేళ నేను ఆత్మతో నడిపించబడితే నీకు కష్టంగా ఉండొచ్చు జీవితం, కానీ జయం ఖచ్చితంగా ఉంటుంది. హల్లెలూయా. ఒకవేళ నీకు సౌఖ్యంగా ఉండొచ్చు ఆత్మ నడిపింపు లేకుండా, కానీ సౌలు జీవితం ఎలా నష్టపోయిందో అతడి కుటుంబం పతనమైనట్టుగా ఆత్మతో నడిపించబడని ఏదైనా భవిష్యత్తు ఉండదు. హల్లెలూయా. ఒక సౌలు చెప్పినట్టుగా ఎప్పుడు ఎందుకు ఇలా చేశావు అని అంటే, అది కాదు ఇట్లా చేశాం, అది కాదు నా ప్రజలు ఒత్తిడి చేశారు, అది కాదు నువ్వు టైంకు రాలేదు. అంటే 24 గంటలు వేరే వ్యక్తుల అభిప్రాయాల మీదనే నీ జీవన విధానం ఉంటుంది తప్ప ఒక దైవజనుడు చెప్పిన మాట మీద, ఒక దేవుని చెప్పిన మాట మీద నీకు నిర్ణయాలు ఉండవు. ఎవరో చెప్తావు. చాలామంది తల్లిదండ్రులు పిల్లల మీద పడేస్తారు, భర్తల మీద పడేస్తారు. నీకు నిలబడే సామర్థ్యం లేక, నువ్వు మాట ప్రకారం బ్రతికే సామర్థ్యం లేక, నీ పిల్లలు వింటలేరు, మా ఆయన వింటలేడు, అన్నీ చెప్తారు, అన్నీ వింటారు, ఆ ఒక్క మాట తప్ప. అర్థమైందా? భార్య మాట ఆయన అన్ని వింటాడు, ఒక దేవునికి సంబంధించిన మాటలు తప్ప. హల్లెలూయా. చదవం హుషారుగా హల్లెలూయా. నీ పిల్లలు అన్ని వింటారు మిగతా విషయాల్లో, ఒక దైవికమైన విషయాలు తప్ప. సమస్య అక్కర్లేదు, సమస్య నీ దగ్గర ఉంది. నువ్వు సరిగా వినడం నేర్చుకో, నువ్వు సరిగా ఆత్మ నడిపింపుకు లోబడడం నేర్చుకో, నువ్వు సరిగ్గా దేవుని ఆత్మ చేత నడిపించబడడం నేర్చుకో. ఆత్మ చేత ఎప్పుడు నడిపించబడతామో, ఇదిగో హేగే ఎస్తేర్ను రాజు ఎదుట యోగ్యురాలిగా సిద్ధం చేసి నిలబెట్టినట్టుగా దేవుడు మనలను ప్రభు యొద్ద యోగ్యులుగా పరిశుద్ధాత్మ దేవుడు నిలబెడతాడు. హల్లెలూయా. కనుక సంఘ బిడ్డలారా, ఎస్తేరు అనుభవం మనకు నేర్పే 4వ పాఠం ఏంటంటే, ఎస్తేరు హేగేకు అప్పగించుకున్నట్టుగా మనము కూడా ప్రతి విషయాల్లో పరిశుద్ధాత్మ నడిపింపుకు అప్పగించుకొని నడుచుదుముగాక. మహా